హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుజిత్ తెలుగు టారా. సరే ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మనమైతే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి నేనున్న లొకేషన్. అలానే చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పల్లెటూర్లు అయితే చాలా బాగున్నాయి. ఇది మనం మొత్తం ఈరోజు అయితే కవర్ చేసి మొత్తం అయితే నేను చూపిస్తాను. ఫుల్గా ఎంజాయ్ చేయండి. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. అంతకుముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళి చూసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లొకేషన్ వచ్చేసి ఇలాంటి పల్లెటూర్లు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన సిటీలో ఉన్న బదులు ఇలాంటి పల్లెటూర్లు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంటికాడైతే ఉన్నట్టుంది. మా ఇంటికాడ కన్నా ఎక్కడైతే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. లొకేషన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసుకోండి, అక్కడ పక్కన కొండలు ఉన్నాయి, అలానే చెట్లు ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఏం కావాలో అన్నీ దొరుకుతుంది. మనం అదే విలేజ్లో ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. సిటీలో ఉంటే మనకి ఏం దొరకవు, పొల్యూషన్ తప్ప మనకి ఇంకేం ఉండదు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా లైఫ్ అనేది వెళ్తుంది. అలానే చూసుకుంటే ఫ్రెండ్స్, అలానే మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఫ్యాక్టరీ కనిపిస్తుంది. అక్కడ ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి చూసేద్దాం అదే ఫ్యాక్టరీ వచ్చేసి. చూడండి, ఇక్కడ ఈ టైంలో మనం ఇక్కడ కొనుక్కుంటే, ఇక్కడ హౌసెస్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ రేట్ కూడా ఉన్నాయి. ఎంత దూరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి ఒక 1 అవర్ పడుతుంది బైక్ మీద వస్తే. అదే కార్ మీద వస్తే ½ అవర్ పడుతుంది. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. భూమి రేట్లు అయితే చూడండి, చూసి కొనుక్కోండి ఏదైనా మీకు నచ్చితే. అలానే చూసుకుని ఫ్రెండ్స్, అలానే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎలాగైతే నాకైతే అంత నచ్చింది ఇక్కడ వచ్చేసి. లొకేషన్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, సిటీ లోనికి వెళ్ళాలన్నా మాకు వన్ అవర్ చాలు బైక్ వేసుకుంటే. 1 అవర్లో మనమైతే వెళ్ళిపోవచ్చు, సిటీ లోనికి అయితే వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది ఇక్కడ వచ్చేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ పెద్ద డంప్ యార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది. ఇక్కడ మొత్తం రీసైకిల్ అవుతుంది. మొత్తం మనం పాడైపోయిన వస్తువులు కానీ మనం ఏదైనా ఇచ్చేస్తాం కదా, ఇంట్లో సామాన్లు కానీ ఏదైనా, మొత్తం కవర్స్ కానీ మొత్తం రీసైకిల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి. చూసుకుని అలాగా స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం పోయిన ఐటమ్స్ కదా, ఇవన్నీ చెత్త, మొత్తం చెత్త ఇది. అందుకనే చాలా బ్యాడ్గా వస్తుంది స్మెల్ అనేది. రీసైకిల్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ఇక్కడ చెత్త. చూసుకోండి, నేనున్న బ్యాక్ సైడ్ చెత్త ఉంది. కొంచెం మందికి అక్కడికి వెళ్దామంటే మనకైతే పర్మిషన్ లేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలని ట్రై చేశాను. లోన్కైతే వెళ్ళాలని ట్రై చేశాను. లోన్కి వెళ్ళి దగ్గర నుంచి చూపిద్దామని ట్రై చేశాను. బట్ నాకైతే అక్కడైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీరైతే రావడం కాదని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ అక్కడ వర్కర్స్ వెళ్ళడానికి అవుతుంది అక్కడికి, లోన్కి. మిగతా వాళ్ళందరికీ ఎవరికి వెళ్ళలేదు. నేను అందుకనే లోన్కి అయితే వెళ్ళలేదు. సరే ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకు వెళ్ళి చూసిద్దాం. ముందుకైతే ఏమున్నాయి ఇంకా మనం ముందుకు వెళ్ళి మొత్తం అయితే మీకైతే కవర్ చేస్తాను. ఈరోజు వీడియోలో అయితే మొత్తం అయితే కవర్ చేస్తాను నేను వచ్చేసి. చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. వీడియో వచ్చేసి చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఏరియా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి సికింద్రాబాద్ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఒక ½ అవర్ దూరం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి. చూసుకోండి, అలానే చూసుకోండి. ఇక్కడ అలానే కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఇది ఉంది, ఆవులు ఉన్నాయి. ఆవులకి ఇక్కడైతే ఇచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏదో చేస్తున్నారు మెషిన్ తోటి. మొత్తం కట్ చేసి దానికైతే మేత అయితే వేస్తున్నారు. ఇక్కడైతే పొలాలు కూడా ఉన్నాయి. మనం ఏదో ఒక పొలంకి వెళ్ళి ట్రై చేద్దాం చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ఇక్కడికి వచ్చేసి అలాగే కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు వస్తే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ పొలాలు కూడా చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అంత బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కనే చూసుకుంటే కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసి. అలానే చూసుకుంటే మనమైతే కొండలు చూపిస్తాను చూడండి. నేనైతే కొండల మీదకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే నాకైతే తెలియదు, అక్కడ ఏరియా తెలియదు కదా, ఎవరో తెలియదు కదా. అందుకని నేను వెళ్ళలేదు. నేను వెళ్తే కంపల్సరీ అనేది నన్ను అడుగుతారు, ఎవరన్నది అడుగుతారు, ఎందుకు వచ్చావు ఎవరన్నది అడుగుతారు. బట్ నేను అందుకనే వెళ్ళలేదు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ వచ్చేసి ఒక హౌస్ తీసుకుని ఉండిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి పీస్ఫుల్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మనం వచ్చేసి పీస్ఫుల్గా ఉంటే మనకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ హైదరాబాద్లో ఏదో లోనకి వెళ్ళి మనము లోన్ ఉంది, అక్కడ గొల్లు ఉంటుంది, బండి సౌండ్లు ఉంటాయి, పొల్యూషన్ ఉంటుంది, చాలా పొల్యూషన్ ఉంటుంది అక్కడ ఉన్న బదులు ఇక్కడ కొంచెం సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చి ఉంటే మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలానే చూసుకుని ఇక్కడ ఏదో గుడి ఉంది, ఇక్కడ గుడిలోనికైతే వెళ్ళి మనం చూద్దాం ఏముంది అక్కడ. ఏ గుడి అయితే నాకు తెలియదు, నాకు హిందీ రాదు, బట్ చూడండి ఇక్కడ కూడా ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ గడ్డి ఉంది, లోన కదా గుడిలోనైతే ఆవులు పెట్టారు, మరి ఏంటో నాకు తెలియదు. ఇక్కడ అది కూడా దేవుడే కదా, ఆవులు కూడా దేవుడే కదా, దేవుళ్ళతో పూజిస్తాం కదా మనం. చూడండి ఇక్కడ ఆవు దగ్గరికి వచ్చాను నేను ఆల్రెడీ. గుడిలో అన్నది నేనైతే బ్యాక్ సైడ్ నుంచి అంటే కొంచెం ముందుకు వచ్చి చూస్తాను. చూడండి ఆవు అంటే చాలా ఏదో చేస్తున్నాను, భయం వస్తుంది, ఇక్కడికి నా దగ్గరికి వస్తుంది, అక్కడ ఏం లేదు. బట్ అలానే చూసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే కాదు రెండు కాదు, చాలా అంటే చాలా ఆవులు పెంచుతున్నారు అక్కడ లోన్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. అలానే చూసుకుంటే మనం అయితే వేరే ప్లేస్కి వెళ్దాం. చూడండి నేను ఆల్రెడీ వేరే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ పొలం ఫ్రెండ్స్ ఇది. ఈ పొలంలో ఇక్కడ ఏదో విత్తనాలు ఏదో వేశారు, దున్నేసి విత్తనాలు ఏదో వేశారు. ఆల్రెడీ చూపిస్తాను చూడండి, విత్తనాలు ఏదో వేశారు ఆల్రెడీ. దాంట్లో ఏదో పండుతుంది అక్కడ వచ్చేసి, ఏదో పండిస్తారు అక్కడ. నాకు తెలియదు మరి ఏం విత్తనాలు వేస్తారు, నాకు కూడా తెలీదు. మన రైతునైతే కనుక్కుందాం, ఆ పొలం వాళ్ళతో కనుక్కుందాం. చూడండి అలా ఫ్రెండ్స్ పక్కన చూసుకుంటే చెరుకు తోటది మొత్తం వచ్చేసి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది, చాలా పెద్ద ఇది. ఇదంతా వచ్చేసి ఒకతుందంట, కనుక్కున్నా మొత్తం ఒకతనే ఫార్మింగ్ చేస్తాను మొత్తం. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పక్కన వచ్చేసి చెరుకు తోట ఉంది, ఆ పక్కన అయితే ఇంకేదో వేశారంట, ఏదో కనుక్కున్నా ఏదో వేశారు సంథింగ్, నాకు కూడా తెలీదు. చూడండి ఇది మొత్తం చెరుకు తోట ఇది. చూడండి ఫ్రెండ్స్ మనం విలేజ్లో ఉంటే ఇలాంటి బ్యూటిఫుల్ డేని ఎంజాయ్ చేయొచ్చు, మొత్తం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ తిరగచ్చు, అక్కడ తిరగచ్చు. అదే సిటీలో ఉన్నామనుకోండి ఓన్లీ ఇంట్లో కూర్చోవాలి, అలాగా ఇంట్లో కూర్చుని అలాగా అక్కడ ఉండాలి. విలేజ్కి వస్తే మొత్తం అయితే తిరగచ్చు. చూడండి ఇక్కడే వాటర్ ఉంది, వాళ్ళకి ఇక్కడే బోర్ ఉంది. ఆ బోర్లో పట్టుకుని మొత్తం ఇక్కడ సాగు అనేది చేస్తారు. మొత్తం పొలం అనేది మొత్తం ఆ చివరి వరకు ఉంది పొలం వచ్చేసి. మొత్తం ఒకతుందండి ఇదంతా. అడిగాను, అడిగితే చెప్పారు వీడియో తీసుకోవడానికి ఎలా ఉంటుందంటే తీసుకున్నాను చెప్పారు. నేను యూట్యూబర్ అంటే ఓకే అని చెప్పారు. చాలా మంచి అతను ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చెరుకే ఉంది, అక్కడ అంతా ఎక్కువ చెరుకు పండిస్తారు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి పక్కన పొలం లేదా వేశారు, బట్ నాకైతే తెలీదు ఏం విత్తనాలు వేశారో వచ్చేసి. చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకా వరి పండిస్తే ఇంకా బాగుంటుంది ఆ బురదలో ఆడుకుంటే. సరే ఫ్రెండ్స్ అలాగైతే మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఇక్కడ ఏదో విత్తనాలు అయితే వేశారు, నేను దిగట్లేదు లోనికి. విత్తనాలు అయితే వేసి మంచిగా సాఫ్ చేశారు. సాఫ్ చేస్తే కొంచెం అయితే మొలకలు అయితే వస్తాయి. ఒక 10-15 డేస్కి అయితే మొలకలు వస్తాయి. మొలకలు వచ్చి మంచిగా అయితే పండుతాయి. అలానే చూసుకుంటే అలానే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకుంటే అది వచ్చేసి మనకు వచ్చేసి చెరుకు. అది అక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా ఇలాగ పల్లెటూరుకి వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనేది, అంతైతే బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకో తోటకైతే వచ్చేస్తాం. ఇంకో తోటకైతే నేను లోనికి వెళ్ళట్లేదు, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, అందుకనే పైకి ఎక్కి నేను చూపిస్తాను. చూడండి ఇవి ఇంకేమో ఉన్నాయో అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మునగ చెట్లు అయితే ఉన్నాయి అక్కడ. మొత్తం మొత్తం వచ్చే మునగ చెట్లు అవి ఒక 20-30 ఉన్నాయి అక్కడ. ఓన్లీ మునక్కాయలే పండుతాయి అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఆ మునక్కాయలు తీసి వాళ్ళైతే అమ్ముకుంటారు అవి. అలానే చూసుకుంటే పక్కనైతే ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ చూపిస్తే చూడండి. ఇక్కడైతే చిన్న గుడిసె వేసుకుని ఉన్నారు ఇక్కడ. పొలం తాలూకా అనుకుంటా. ఆ పొలంలో కూడా ఏదో పండుతుంది మొత్తం అయితే. ఇది నాకు తెలియదు, అది దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ పొలం వచ్చేసి ఇక్కడైతే ఏదో వేశారు ఇది, బట్ నాకైతే అంత ఐడియా రావట్లేదు ఏం వేశారో. వాళ్ళకి అనుకున్నంత వద్దులే నాకు అనిపించింది, బట్ ఎందుకులే అని నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనమైతే చాలా మంచిగా ఉండొచ్చు ఇక్కడ. చూడండి రోడ్డు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాయో. ఆ మేఘాలు చూడండి, మేఘాలు అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి
అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి. చూడండి మేఘాలు చూడండి. నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు, అంత ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి కొంచెం మాకైతే వేరే దగ్గరికి వచ్చాను, రాళ్ళు ఉన్నాయి అక్కడ, రాళ్ళు అయితే కొడుతున్నారు. కొట్టి ఇక్కడ మొత్తం ఇంకా ఫ్యూచర్లో అయితే ఇక్కడ మొత్తం ఇదైతే చేస్తారు, బిల్డింగ్లు కట్టి అన్నీ చేసి. ఎందుకంటే సిటీ అవుట్స్కట్లో ఉంది, కొంచెం దూరంలో ఉంది కదా, బిల్డింగ్లు కట్టి అన్నీ కట్టి ఇదైతే సిటీని అయితే చేస్తారు. ఇప్పుడే కొనుక్కోండి, ఏదైనా ఉంటే ఇప్పుడే కొనుక్కోండి. సరే ఫ్రెండ్స్, అలాగే మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.